అందరికీ నమస్కారం అండి. నేను మీ బెవరా మహేష్. ఇంతకు ముందు శాసనసభ సమావేశాలైతే జనాలు విపరీతంగా లైవ్ చూడడానికి ఇష్టపడేవారు. అదే ఇప్పుడు జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారని ఎదురు చూస్తున్నారండి. అంటే అలా ఉంది పరిస్థితి. ఎందుకు అలాగన్నానంటే ఆహ్, సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సిక్స్ కోసం శాసనసభలో ఒక్కరైనా మాట్లాడుతున్నారండి. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు గానీ, ఒక పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది. ఏమండి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అనుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు కదా! కూటమి ప్రభుత్వం అడగొచ్చు కదా! దానికోసం ఒక్కరు కూడా మాట్లాడట్లేదు దాంట్లో. అటువంటప్పుడు ఆ సమావేశాలు పెట్టుకుంటేటి పెట్టుకోకపోతే ఇంకెందుకండి? మళ్ళీ దానికి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవ్వట్లేదని ఒక పక్క నుంచి రూమర్సు. ఆ! అటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి అవసరం లేదండి. ఆయన పెట్టే ప్రెస్ మీట్ చాలండి. కొన్ని కోట్ల మంది ఆయన ప్రెస్ మీట్ కోసం ఎదురు చూస్తున్నారు. అది ఆయన యొక్క అర్హత. మీరు దానికోసం అయితే ఏదేదో చెప్పుకోవసరం లేదు. ఆయన వచ్చే అవసరం కూడా లేదు. ఆయన ఏదైనా ప్రెస్ మీట్‌లోనే చెప్తారు. లైవ్‌లోనే చెప్తారు. ఓకే. మీరు మీరిష్టమైన పథకాల కోసం ఏం చేస్తారు? దానికోసం చెప్పండి. దానికోసం ఎవరైనా మాట్లాడుతున్నారండి? సూపర్ సిక్స్ అన్నారు. ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. అవేమని చెప్తున్నారు. దానికోసం అసలు ఎవరు మాట్లాడట్లేదు అక్కడ. మీ ఫ్యామిలీ వ్యవహారాలు మాట్లాడుకోవడం కోసం మా అమ్మని ఇలాగన్నారు. మా నాన్నగారిని ఇలాగన్నారు. దానికోసం మీరు శాసనసభ సమావేశాలు పెట్టుకుంటే, ఇంక జనాలు ఇంకేం చూస్తారని నాకు అర్థం కావట్లేదు. మీరు చేయవలసిందంటే జనాలకిష్టమైన హామీలు. వాటి మీద కాన్సంట్రేషన్ పెట్టండి. వాటి మీద కాన్సంట్రేషన్ పెట్టి జనాలు కూడా చూడడానికి ఇష్టపడరు. అసలు సమావేశాలు అవుతున్నాయని కూడా జనాలు తెలియట్లేదు ఒక పక్క నుంచి. సో, అలా ఉన్నాయి మన ఏపీ రాజకీయాలు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒకటే విన్నపం. మీరిస్తామన్న సూపర్ సిక్స్ కోసం శాసనసభ సమావేశాల్లో ఏమైనా మాట్లాడి అవి ప్రజల వరకు చేరేటట్టు చేయండి చేయగలిగితే. ఇంకొకటి మీరు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు మీరు అనుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపగలుగుతారు. ఆపాలనుకుంటే. కానీ అది మీరు చేయట్లేదు. చేసిందంతా మీరే చేస్తున్నారు దానికోసం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పు దోసేస్తున్నారనమాట. అంటే ఇదంతా ఈ పాలిటిక్స్ అంతా జనాలకు తెలీదు అనుకుంటున్నారేంటి? చేసింది మీరే. అది ప్రైవేటీకరణ అవ్వడానికి కారణం కూడా మీరే అని చెప్పేసి కూడా జనాలకు తెలుసు. కానీ మీరేం చేస్తున్నారు? ఏమంటే వైసీపీ మీద తోసేస్తున్నారనమాట సింపుల్‌గా. ఈ రాజకీయాలన్నీ జనాలు చదివేశారండి. మీరింక చెప్పవసరం లేదు. అందరికీ తెలిసిన రాజకీయమే. దీనికోసం అయితే అంత దీనిగా ఎవరు చెప్పవసరం లేదు వాళ్ళకి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ చిల్లర రాజకీయాలు, ఈ తొండి రాజకీయాలు మీరు ఆపుకుంటే మంచిది. భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ మళ్ళీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తది. నెక్స్ట్ జమిలీ ఎలక్షన్‌లో వైసీపీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫార్మ్ చేస్తే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క పవర్ ఏంటో అప్పుడు చూపిస్తారు. అంతవరకు వెయిట్ చేయండి. అర్థమైందా? 11 సీట్లొచ్చాయి. దమ్ముంటే సమావేశానికి రమ్మని చెప్పండి. ఇవన్నీ ఎందుకండి? ఆయన ఒక ప్రెస్ మీట్ పెడితే చాలు అన్నీ కొట్టుకుపోతాయి ఒక పక్క నుంచి. అది గుర్తుపెట్టుకొని ఇకపై నుంచైనా మలుచుకుంటారని చెప్పేసి నా యొక్క విన్నపం. ధన్యవాదాలు.